స్థుతులతో ఈ రాత్రి కాలపు వేళ సమకూడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కుడికలోనికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనుల విజయ్ గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మరి మీ మధ్యలో ఉండటం. అన్నట్టు లైవ్లో కూడా కొంతమంది ఉన్నారు, వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి మీతో పాటు కలిసి ఈ కూడికల్లో ఏకీభవించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి గడిచిన దినం 2 కూడికలు, ఈ ఉదయకాలపు వేళ కూడా 3 కూడికలను కూడా ప్రభు ఆశీర్వాదకరంగా ఆయన జరిగించారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఈ రాత్రి కాలపు వేళ ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మూలవాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ మాటను ధ్యానించడానికి పెడదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నీవెవరిని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. చాలు చాలు చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ రాత్రికాలపు వేళ నీ మాటలు వినగోరి శ్రద్ధాసక్తులతో నీ పాదాల చెంత మేము నిలిచాం. అత్యంత కృపగలిగిన వాడవు, కనికర సంపన్నుడు గనుక చదవబడి ఈ లేఖన భాగం నాకు మాకు అందరికీ అర్థమగినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి. వాక్యపు గింజలను చేపట్టినట్టు నీ దాసులు అత్యంత బలహీనుడు గనుక బలహీనులను కూడా బలపరిచి వాడుకున్న సమర్థుడైనటువంటి దేవుడు అయి ఉన్నావు గనుక మరి యొక్క తరుణం నీ దాసుని బలపరచండి. వాక్యపు నడిపింపును కలిగించండి. ఆత్మాభిషేకమై మీరుండండి. వ్యతిరేకంగా వాక్యపు నడిపింపుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి దయ్యపు శక్తులను బంధించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, ఇక్కడ చదివించినటువంటి లేఖన భాగాన్ని నేను మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం నుంచి, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి అవతరించి కన్య మరియ గర్భాన అవతరించి దాదాపు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి సరి అయినటువంటి మాదిరిని ఈ లోకానికి కనబరిచి తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పాపుల కొరకు ఆయన ప్రాణం అప్పగించడానికి వచ్చి ఉన్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కల్వరి శిలువలో 3 మేకుల మధ్యలో బాధించబడి తన పరిశుద్ధ రక్తమును చిందించి సమాధి చేయబడి సమాధి గుండెను చీల్చి తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేచి ఆ తదుపరి 40 దినముల వరకు అనేక మంది పరిశుద్ధులకు, అనేక మంది శిష్యులకు, అనేక మందికి తనను తాను కనబరుచుకొని ఆ తదుపరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి, తండ్రి యొక్క ఏర్పాటును బట్టి
యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులకు ఒక మాట సెలవిచ్చి ఆయన వెళ్ళాడు. నా తండ్రి వలన నా ద్వారా మీరు ఏదైతే వాగ్దానాన్ని విన్నారో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభు చెప్పారు గనక ఆ మాటను హృదయాల్లోనికి తీసుకొని ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తదుపరి శిష్యులు మరి యేసుక్రీస్తుకు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులలో కొంతమంది ఇంచుమించు ఒక 120 మంది మేడగది మీద కూర్చొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి వ్యక్తులలో ఆది అపోస్తలులో ఒకటిగా ఎంచబడినటువంటి సీమోను పేతురు దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాత ఇక మౌనంగా లేడు. అప్పటి వరకు పిరికితనంగా ఉన్నటువంటి పేతురు పిరికితనాన్ని విడిచిపెట్టి ఏ ప్రజల ఎదుటైతే పిరికితనమును కనబరిచాడో అదే ప్రజల ఎదుట దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాత అపోస్తలులో ఒకడైనటువంటి ఆయన నిలిచి ఆ సమాజంలో యెరూషలేములో మాట్లాడటం మొదలు పెడితే ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఆ తదుపరి తను భక్తి సాధన చేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి తరచుగా వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఒక తరుణంలో శృంగారమను దేవాలయము లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మెట్ల దగ్గరే ఉన్నటువంటి కుంటివాణిని బాగు చేసినప్పుడు ఆ కుంటివాణిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయి వానికెళ్ళి చూస్తున్నప్పుడు అతను చెప్పాడు, నాకెళ్ళి నువ్వు చూస్తున్నావు, నన్ను వీళ్ళు బాగు చేశారని. ఇక జనాలందరూ గుంపులుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, మా వీపు ఎందుకు చూస్తున్నారు, నజరేయుడైన యేసు వీనిని బాగు చేశాడు అనని. మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసే వీడు నడవడానికి శక్తినిచ్చి ఉన్నాడు అనని సువార్తను ప్రకటిస్తే మరలా 5000 మంది రక్షించబడ్డారు, పురుషుల లెక్క. హల్లెలూయా. ఇలాగా ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొంది శిష్యులు సంఘాన్ని విస్తరింపజేసినటువంటి దినాలవి. సంఘము ఎంతగా అయితే విస్తరిస్తూ ఉందో ఆ రోజులలో అదే రీతిగా వ్యతిరేకతలు కూడా ఆది సంఘానికి వచ్చాయి. ఎవరెవరు యేసు ప్రభు నమ్ముకున్నారో వారందరినీ హింసించడానికి ఒక పెద్ద గుంపే బయలుదేరింది. ఆ గుంపుకి ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి వాడు సౌలుకి ఇంక ఒకటే లక్ష్యం ఏంటిదనంటే ఎవరైనా క్రైస్తవులు అయితే వాళ్ళని పట్టుకొని చంపేసేయాలి, వాళ్ళని ఎలాగైనా హింసించాలి, వాళ్ళని బహుశ్రమల పాలు చేయాలి, ఇదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా బ్రతికి ఆది సంఘం ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో వారందరినీ చల్లా చెదిరేటట్లు, అంటే ఒక దగ్గర లేకుండా తలొక దిక్కు గుంపు లేకుండా తలొక పాటు ఎటోకటు వెళ్ళిపోయేటట్లుగా సౌలుకు భయపడి అలా తలొక దిక్కు చెదిరిపోయారు. ఆ ప్రాంతంలో ఉండకుండా తలొక దిక్కు అయితే చెదిరారు, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి భారం మాత్రం చెదిరిపోలా. ఆ భారాన్ని వాళ్ళు ఎక్కడికైతే చెదిరిపోయారో చెదిరిపోయిన ప్రతి చోటకి యేసును గురించిన భారాన్ని మోసుకుని వెళ్ళారు. వాళ్ళు అక్కడికి తలొక దిక్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చదివించినటువంటి ఈ లేఖన భాగం సమరయ అనేటువంటి ప్రాంతానికి ఫిలిప్పు అనేటువంటి ఒక పరిచారకుడు కూడా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చెదిరి వెళ్ళిపోయాడు. ఆది అపోస్తలులు అందరూ కూడుకుని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు సమరయ అనేటువంటి ప్రాంతానికి. అక్కడికైతే వెళ్ళాడు, కానీ ఒంటరిగా కూడా భక్తి జీవితాన్ని సాధన చేశాడు. ఆది అపోస్తలులతో ఉన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నాడో, ఆది సంఘంలో సంఘ సభ్యులతో ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా సాధన చేయటం మొదలుపెట్టాడు. ఆ భక్తి సాధన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని కృప మీద ఆధారపడతా ఉన్నప్పుడు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు, కానీ కొద్ది రోజులలో తను చేసినటువంటి భక్తి జీవితపు సాధన దేవుని యొక్క శక్తిని ఆ ప్రాంతంలోనికి తేగలిగితే ఆ శక్తిని బట్టి అతని ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను బట్టి ఆ ప్రాంతంలో ప్రజలందరూ యేసుక్రీస్తుని ఫిలిప్పును నమ్మి సొంత రక్షకుడుగా అంగీకరించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యాలు జరుగుతున్న తరుణంలో మరి ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళక మునుపు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు.
అతని పేరు గారడీ సీమోను. అతను కొన్ని మ్యాజిక్లు చేసి ఆ ప్రాంతం అంతటిని విభ్రాంతి పరిచాడు. ఫిలిప్పు ఎంటర్ కాక మునుపు, దైవశక్తి అక్కడికి ఎంటర్ కాక మునుపు గారడి చేసే సీమోను అక్కడ పెద్ద హీరో, విభ్రాంతి కలిగించేవాడట. ఆశ్చర్య కార్యాలు అతని ద్వారా జరిగాయట. అలాంటిది పరిచారకుడైతేనేమి, భక్తి సాధకుడు గనక ఆ ప్రాంతానికి వెళ్ళగానే జనులందరినీ ఆశ్చర్యపరిచే గారడీ సీమోను సైతం ఇతని ద్వారా జరుగుతున్న కార్యాలకి, ఇతని ద్వారా కనపరచబడిన దేవుని శక్తికి ఆశ్చర్యపోయి అందరితో పాటు వరుసలో అతను కూడా వచ్చి బాప్తీసం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పొందాడు. అయితే సమరయ్య ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం వచ్చిందన్న సంగతి ఆది అపోస్తలులు విని, అందులో పేతురు, యోహాను అనేటువంటి ఇద్దరు దైవజనులు ఆ ప్రాంతాన్ని సందర్శిద్దామని వచ్చారు. వచ్చినప్పుడు ఈయన గారడీ సీమోను మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఉన్నటువంటి ఎవరెవరైతే సంఘ బిడ్డలను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. ఈ గారడీ సీమోను అంటాడు, పోయి మీరు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు శక్తి పొందటం నేను చూస్తూ ఉన్నాను, నాకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి మీకు డబ్బులు ఇస్తాను, కానీ ఆ శక్తి నాకు ఇవ్వండి. నేను కూడా ఎవరి మీదైతే చేతులు పెడతానో, అర్థమైందా, వాడు కూడా నేను ఎవరి మీద చేతులు పెడతానో వాళ్ళు శక్తి పొందినట్లు డబ్బులు ఇస్తా, మీకు ఊరికినేం కాదు, డబ్బులు ఇస్తా, నాకు ఆ శక్తిని ఇవ్వండి అని అడిగాడు. అని అడిగితే ఎంత డబ్బులు ఇస్తావు ఏంటని బేరాలు ఏమన్నా కుదుర్చుకున్నారా? బేరాలు ఏం లేవు. సీమోను పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు ఉంటే ఉండొచ్చు నీ దగ్గర, దేవుని శక్తిని ద్రవ్యమిచ్చి కొందాం అనుకుంటున్నావు, నువ్వు డబ్బులిచ్చి కొందాం అనుకుంటున్నావు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు. కాబట్టి నీకు ఈ కార్యంలో పాలు పంపులు లేవు. ఇప్పుడైనా మారు మనసు పొంది పాపక్షమాపణ వేడుకో, అయ్యా పొరపాటు అయిందని వేడుకో. నీ హృదయ ఆలోచన, నీ ఆలోచన ఏదైతే ఉందో అది క్షమించబడవచ్చు. ఇప్పుడు ఇంతకీ ఈ గారడీ సీమోను దేవుని శక్తి నాకు కావాలి, అవసరమైతే దాని కొరకు ఎంత డబ్బులైనా పెడతానని అన్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఊరు మొత్తం ఈయన్నే గణపరిచేది. ఎందుకంటే ఊరు మొత్తానికి హీరోయిన్. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫిలిప్ ఆక్రమించేశాడు. అందుకని ఇతనేమనుకుంటున్నాడో తెలుసా? డబ్బులు ఇచ్చైనా సరే ఆ శక్తి మళ్ళీ మనం పొందుకుందాం. ఎందుకు అనంటే మనుష్యుల మెప్పును కోరి, ఎందుకంటే అప్పటిదాకా జనాల మెప్పుతోనే కదా బతికాడు. ఇప్పుడు భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత అదే ఫందాన్ని అవలంబించాలనుకున్నటువంటి వాడు గారడీ సీమోను. అందుకు సీమోను పేతురు అతన్ని గద్దించాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిది అంటే, హృదయం సరైంది కాదు అని అంటే సరైన హృదయాలు కూడా ఉంటాయా? మరి ఉంటాయనేగా అర్థం, అవునా కదా? సరి అయిన హృదయం కాదు నీది అని అంటే సరి అయిన హృదయాలు ఉంటాయనంటే ఖచ్చితంగా ఉంటాయి. గారడీ సీమోను హృదయం సరి అయింది కాదట. ఎందుకు కాదు అనంటే మనుష్యుల మెప్పును కోరేది సరి అయిన హృదయం కాదు. గుర్తుపెట్టుకోవాలా? మరి ఏది సరైన హృదయం అనంటే నాకేం మెప్పక్కర్లేదు, నేను చేసే చర్యల ద్వారా, నా బ్రతుకు ద్వారా నా దేవునికి మహిమ వస్తే చాలు అని ఎవరైతే తలస్తారో అది సరైన హృదయమనని లేఖనము సాక్ష్యమిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషులు దేని కొరకు వెంపర్లాటో తెలుసా? ఏ పనన్నా చేయని, చిన్నది చేయని, పెద్దది చేయని, ఏ పనన్నా చేయని, మనుషుల వెంపర్లాట అంతా దేని కొరకు అనంటే మనుషులు మెచ్చుకోవాలి నన్ను, మనుషులు నన్ను మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు అనని ఏం చేసినా సరే మనుషులు మెచ్చుకోవాలని ఈరోజు మనుషులు తాపత్రయపడతా ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. హల్లెలూయా. నేను చెప్పలేదన్నమాట, బైబిల్లో బహు స్పష్టంగా ఉంది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలట?
ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఇప్పుడు మనుషులు మెచ్చుకున్నారు, చాలామంది మనుషులు మెచ్చుకున్నారు, కానీ ప్రభు మెచ్చుకోవాలా. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏముండదు. అందుకని ఖచ్చితంగా ప్రతి మనిషి గుర్తుపట్టాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదని అంటే, నన్ను మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. అర్థమైందా? నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. అంటే ఆయన మెచ్చుకోవడానికి కారణాలు ఉన్నాయి. మనుషులు ఎదుట కూడా దేవుడు మెచ్చుకుంటాడు. కానీ మనం ఏం పని చేసినా సంఘంలో కొన్నిసార్లు కొన్ని పనులు చేసేటప్పుడు ఎక్కువ శాతం మనుషుల మీద మన దృష్టి ఉంటుంది. మనుషుల మీద దృష్టి ఉంటుంది. అన్న నన్ను మెచ్చుకున్నాడా లేదా, అక్క నన్ను మెచ్చుకుందా లేదా, ఇక నా సాటి పరిచారకులు నన్ను ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు. ఇలాంటి అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు ఏదైనా పని చేస్తే, ఏదైనా పరిచర్య చేస్తే, దేవుని కొరకు ఏదైనా గుప్పిలు విప్పితే, లేదా దేవుని కొరకు ఏదైనా కష్టపడితే, నువ్వు ఏదైనా చేయి ప్రభు కొరకు. కానీ ఎప్పటికీ నీ ఉద్దేశం ఏముండాలో తెలుసా? నన్ను ఎవ్వరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మనుషులు మెచ్చుకుంటే దేవునికి స్తోత్రం. కానీ నా ఉద్దేశం అయితే మనుషుల మెప్పు కాదు, నేను నా దేవుని చేత మెప్పు పొందాలి అనేదే మన హృదయ స్థితి అయి ఉండాలి. హల్లెలూయా. కానీ చాలామంది ఎందుకు డిస్టర్బ్ అవుతారో తెలుసా? పరిచర్యల్లో ఎందుకు డిస్టర్బ్ అవుతారు అనంటే, వీళ్ళు మెచ్చుకోవట్లేదు అనని, వీళ్ళు నన్ను గుర్తించట్లేదు, వీళ్ళు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి భావంతో చాలామంది ఎడమయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, దూరం అయ్యేటువంటి వాళ్ళు, సంఘానికి దూరం అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, దైవజనునికి దూరం అయ్యే వాళ్ళు ఉంటారు, సహవాసానికి దూరం అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటి కారణం? ఎందుకయ్యా నువ్వు ఒకప్పుడు బాగా వచ్చావు కదా సన్నిధికి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే, అక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. పోనీ ఇక్కడ పట్టించుకోవట్లేదు, ఇంకో బయటికి పోతా, అక్కడ ఎవరైనా పట్టించుకుంటారా? అట పోయి ఏమవుతారో తెలుసా? ఎటూ కాకుండా అయిపోయినటువంటి, ఎండిపోయినటువంటి జీవితాల్లో అయిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాలపు వేళ మనందరం గుర్తుపట్టాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదని అంటే, నన్ను ఎవ్వరు మెచ్చుకోవాల్సిన పని లేదు, నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. అలా ఆ హృదయము మనకుండాలట. అది సరి అయినటువంటి హృదయము అనని లేఖనము సాక్ష్యమిస్తోంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? నువ్వు ఏ పనన్నా చేయి, ఎవరి కోసం చేయాలి? దేవుని బట్టి చేయాలి కదా. నేను పెద్ద మందిరంలో చూశాను, ఎంతోమందిని చూశాను. అన్న ఒకవేళ తనకున్న బిజీ స్కెడ్యూల్ని బట్టి వాళ్ళను చూసినా చూడకపోయినా, వాళ్ళని ప్రశంసించకపోయినా ఎంతో నమ్మకంగా సంవత్సరాల నుంచి మెయిన్ బ్రాంచ్లో పరిచర్య చేసినటువంటి బిడ్డలు కుప్పలుగా ఉన్నారు. అట్లాంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి అక్కడ పరిచర్య ఆగట్లా, దూసుకొని వెళ్ళిపోయేటట్లు దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనుషుల మెప్పు అక్కర్లేదు, దేవుడు మెచ్చుకుంటే చాలా అన్నయ్య, మేము దేవుని కోసం చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి హృదయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళు దీవించబడతారు, ఆ సంఘం కూడా ఖచ్చితంగా వర్ధిల్లిద్ది. అయితే నన్ను పట్టించుకోవట్లేదు ఎక్కడా అనేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఖచ్చితంగా దిగజారిపోతారు. ఎందుకనంటే మనల్ని మెచ్చుకోవాల్సిన వాడు ప్రభువు. ఇది ఎప్పటికీ మనకు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అనుకుందాం, ఎవరన్నా ఇక్కడి నుంచి ఒకరు ప్రసంగం చేశారు, మనుషులందరూ లైక్ కొట్టారు, కానీ దేవుడు మాత్రం 2 టిక్కులు కొట్టాడు. ఏంటంటే దానివల్ల ఉపయోగం? అవునా? ఈరోజు మనుషుల తాపత్రయం, యూట్యూబ్లో ఒకళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టినా తాపత్రయం ఏంది? కొంతమంది దిగులేసుకునే వాళ్ళు ఉన్నారు, అయ్యో నా పోస్ట్కి లైకులు లేవు అని. అయ్యో 10 మందే చూశారు, 20 మందే చూశారు, 100 మంది కూడా చూడలేదని దిగులేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇబ్బంది ఏముంది? అర్థమైందా? జనాలు చూస్తే ఏంది, చూడకపోతే ఏంది? సరే చూసారా, దేవునికి స్తోత్రం. చూడలేదా, అయినా స్తోత్రం. నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా. ఏమో ఆ 100 మందిలో ఆ వర్తమానం విని, లేదా నువ్వు చెప్పిన ఆ మాట విని ఎంతమంది బలపరచబడ్డారో ఎవరికి తెలుసు? అవునా? ఎక్కువ మంది జనాలు టిక్కు కొట్టారు, కానీ దేవుడు ఒక్కడు 2 టిక్కులు కొట్టాడు. అప్పుడు మన పరిస్థితి ఏం గాను? అవునా? ఈరోజు గొప్పతనం కొరకే చాలామంది గొప్పతనం మనుషులు మెచ్చుకోవాలి, టిక్కులు కొట్టాలి, లైకులు కొట్టాలి, దీని వెనకే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే మనకు అలాంటి మనసు, అలాంటి హృదయ స్థితి అవసరం లేదు. నా ప్రభువు నన్ను మెచ్చుకుంటే చాలన్నా, ఆయన కోసం కష్టపడతా, ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తా, ఆయన కొరకు ఎంత శ్రమనైనా అనుభవిస్తా, ఆయన కొరకు ఎంత దూరమైనా వెళ్తా, ఆయన చెప్తే ఎంత దూరమైనా వెళ్తా, నాకు ప్రభు మెప్పు కావాలి అనేటువంటి హృదయాలు నేడు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులతో సరే గట్టిగా స్తోత్రం చెప్దాం. కానీ ఏం చేద్దాం, చాలా హృదయాలు అట్లా లేవు, వ్యాధులతో ఉన్నాయి కదా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవని సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవని సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. హల్లెలూయా. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలనంటే సరి అయిన హృదయం. మనుషుల మెప్పు కోరేది ఎప్పటికీ సరైన హృదయం కాదు, దేవుడు మెప్పు కోరాలి. మరి దేవుడు నిజంగా మెచ్చుకుంటాడనంటే ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ఎందుకనంటే పరలోకం పోయిన తర్వాత ఒక్క డైలాగ్ మనకు వినపడితే చాలు, ఈ భూమి మీద పడ్డ కష్టం అంతా మర్చిపోవచ్చు. బళా నమ్మకమైన నా దాసుడా, బళా నమ్మకమైన నా దాసురాలా అని వినబడితే చాలదా మన జీవితాలకు ఇంకేం కావాలి? అవునా? కాబట్టి మనుషుల మెప్పు కోరేది ఎప్పటికీ సరైన హృదయం కాదు. మరి ఏం కోరాలనంటే దేవుడు మెచ్చుకోవాలి. అర్థమైందా? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి అని అంటే హృదయము, అంతరంగం, బయట లోపల అన్నీ చూస్తాడు ఆయన కదా. మనుషులు మెచ్చుకోవాలంటే పైన చూస్తే సరిపోయిద్ది, కానీ దేవుడు మెచ్చుకోవాలని అంటే పైన చూస్తాడు, లోపల కూడా చూస్తాడు, రెండు చూసి మెచ్చుకుంటాడు ఆయన. మరి అది ఇంకా గొప్ప సంగతి కదా. కాబట్టి మన మెప్పు ఏదై ఉండాలనంటే దేవుడి నుంచి వచ్చేదే అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏమని అంటే, అందరూ ఉన్నప్పుడు నువ్వు ఏమైతే అయ్యున్నావో అది నువ్వు కాదు. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమైతే అయ్యున్నావో అదే నువ్వు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా. అందరూ ఉన్నప్పుడు నువ్వు ఏమైతే అయ్యున్నావో అది నువ్వు కాదు. ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కదానివే ఉన్నప్పుడు నువ్వు ఏమైతే అయ్యున్నావో అదే నువ్వు. అందరూ ఉన్నారు, రిమోటు ఆరాధన ఛానల్లో, ఈ టీవీయో ఇంకో టీవీయో ఉండొచ్చు, కానీ ఎవ్వరు లేరు, ఒక్కదానివే ఉన్నావు. అప్పుడు నీ రిమోట్ ఏ ఛానల్ మీదకి వెళ్తే అదే నీ ఒరిజినల్. హల్లెలూయా. అందరూ ఉన్నారు, మన పక్కన అందరూ ఉన్నారు కాబట్టి యూట్యూబ్ పెట్టినప్పుడల్లా షాలేం అన్నయ్య పాటలు వినొచ్చు, ఇంకొక అన్నయ్య పాటలు వినొచ్చు, లేదంటే ఇంకొక అన్నయ్య వాక్యాలు వినొచ్చు, కానీ ఎవ్వరు లేరు, ఒక్కదానివే ఉన్నావు. అప్పుడు నువ్వు ఏం చూస్తున్నావో అదే నీ ఒరిజినల్. ప్రభు మెచ్చుకోవాలంటే మరి అందరూ ఉన్నప్పుడు మా బిడ్డ బాగానే యూట్యూబ్ చూస్తుంది, అన్నీ షాలేమన్నయ్య పాటలేనానని దేవుడు ఏమైనా టిక్లు కొడతాడా? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా జీవితాన్ని చూసి అప్పుడు మెచ్చుకుంటాడు ఆయన. కాబట్టి అందరూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన జీవితాన్ని జాగ్రత్త. ఎందుకనంటే మనుషుల మెప్పు అవసరం లేదు, మనకు కావాల్సింది ప్రభు మెప్పు. ఆ మెప్పు కోసమే మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఇకపోతే
బైబిల్ గ్రంథంలో సరిగ్గా ఉండాల్సినటువంటి విషయాలు కొన్ని చెప్పబడ్డాయి. అందులో ఒకటేంటిది అంటే ప్రార్థన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. అంటే అడుగుతే ఇస్తావా ప్రభువా అంటే ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలా బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆర్తధ్వనిని తెలియజేసి పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనంటే ప్రార్థన పరలోకపు శక్తిని భూమి మీదకి తీసుకుని వచ్చింది కాబట్టి. హల్లెలూయా, అర్థమైందా? కొంతమంది కష్టాల పాలవుతున్నా, నష్టాల పాలవుతున్నా, ఇబ్బందుల పాలవుతున్నా, శ్రమల పాలవుతున్నా వాళ్ళు చేయాల్సిన పని చేయరు. ఏమోనన్నయ్య ఇంకంతా దేవుడే అంటారు. అర్థమైందా? నిజంగానేనా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదనంటే ఎప్పుడైనా ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు తన ప్రయత్నం తాను చేయాలి. మానవ ప్రయత్నం మానవుడు చెయ్యాలి. అప్పుడు దేవుడు తన ప్రయత్నం చేస్తాడు. మన ప్రయత్నం మనం చేస్తే మన ప్రయత్నానికి ప్రతిగా దేవుడు కదులుతాడు. అసలు మనం ప్రయత్నమే చేయము, దేవుడు బహుబలంగా కదలాలని చాలామంది ఆశపడతారు. అది ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు అని అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఒకసారి అద్భుతం చేశాడు. ఏం చేశాడు? యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏంటి? ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు కదా. మరి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు కానా పెండ్లి విందులో. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు అసలు తొట్లో నీళ్ళు అయిపోయినప్పుడు ఆ నీళ్ళని పుట్టించలేడా? పుట్టిస్తాడు కదా. మరి ఆయన నీళ్ళను సృష్టించకుండా శిష్యులను తెచ్చి ఈ రాతి బాణాలు పూర్తిగా నింపమని మనుషులకు ఎందుకు చెప్పినట్టు? అంటే ఆయనకి చేతగాక చెప్పుంటాడు ఆ శిష్యులకి అంటే కాదు. అద్భుతం జరగాల్సిందే. ఆ అద్భుతానికి మానవులుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. వాళ్ళు నీళ్ళని రసంగా మార్చలేరు, కానీ నీళ్లు తెచ్చి తొట్లకు పోయగలరు. వాళ్ళు చేయగలరు కాబట్టి చేయగల పని వాళ్ళతో చేయించాడు. వాళ్లకు కూడా చేతగాని పని నా ప్రభు చేశాడు. హల్లెలూయా, అర్థమైందా? ఎరికో ప్రాంతానికి యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. దారిలో గుడ్డివాడు, ఆ గవిని దగ్గర గుడ్డివాడు ఉన్నాడు. వాడు ఏం చేయటం? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేయటం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ కేకలు ఎట్లా ఉన్నాయి? రణఘన ధ్వనుల్లాగా లేవా? ఇబ్బందికరంగా లేవా? ఆప్రా, నీకెందుకు అసలు? ఆయన బోధకుడు, మాకేం ఆయన అందట్లేదు, నువ్వు ఎక్కడో ఉండి కేకలేస్తున్నావు, గావు కేకలు ఆపు అని అంటే మరి ఎక్కువగా కేకలేసాడట వాడు కదా. సరే కేకలేసాడు కదా. అంతమంది జనాలుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా యేసు ప్రభు నేరుగా ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే వాడు కళ్ళు కావాలి, నేను చూపు పొందాలని ఆశ వాడికి ఉంది, వాడి గుండెల్లో ఆశ ఉంది కాబట్టి ఆ ఆశకు ప్రతిగా వాడు చేయాల్సిన పని వాడు చేశాడు. ఏం చేశాడంటే కేకలేశాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. వాడు కేకలేశాడు, వాడి ప్రయత్నం వాడు చేశాడు. అందుకనే యేసు నేరుగా వాని దగ్గరకు వచ్చాడు. అర్థమైందా? ఇంకా కనుక ఆలోచన చేస్తే మార్తా మరియల సోదరుడు లాజరు చనిపోయాడు. అప్పటికే 3 రోజులైంది. వాళ్ళు పడి ఏడుస్తూ ఉన్నారు. బోధకుడా, నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్టయితే మా తమ్ముడు బతికేవాడు కదా, నువ్వేమో అక్కడెక్కడో ఉన్నావు, నువ్వు రాలేదు, ఉంటే బతికేవాడు కదా అని అంటే పర్వాలేదు. ఎక్కడ పెట్టారు అని అంటే సమాధి దాకా తీసుకెళ్ళారు. ఇది ఇక్కడే ప్రభువా అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, ఆ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని పక్కకు దొర్లించండి. వాళ్ళు దొర్లించారు. దొర్లించిన తర్వాత పిలిచాడుగా. పిలిస్తే లాజరు బయటకు వచ్చాడా రాలేదా? నేను అంటాను, ఆ రాయి దొర్లించకుండా యేసు ప్రభు లాజర్ను బయటికి తేలేడా? తేగలడు కదా, తేగలడు కదా. కానీ మరి రాయిని వాళ్ళని ఎందుకు దొర్లించమన్నాడు? ఈ గుడ్డివాడు ఎందుకు కేకలేయాలి? ఈ శిష్యులు రాతి బాణంలో ఎందుకు నీళ్లు నింపాలి అంటే మానవ ప్రయత్నంగా మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వశక్తుడు కదులుతాడు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మానవ ప్రయత్నమే ప్రార్థన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ప్రార్థనకి ఎంత శక్తి ఉందనంటే ఆఖరి నిమిషంలో కూడా అద్భుతాలు చేయగలడు ఆయన. నిజం. అంత అయిపోయింది అనుకున్నప్పుడు కూడా
ప్రార్థన చేసే వ్యక్తులకు స్పందనగా దేవుడు కార్యాలు చేస్తాడు. కొంతమంది భక్తుల జీవితాల లాంటి కార్యాలు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో నేను ఒక సోదరి జీవితంలో జరిగిన కార్యాన్ని గురించి విన్నాను. అదేంటంటే, ఆమెకు భర్త లేడు, ఒక్కగానొక్క బిడ్డ. కరోనా టైంలో జరిగింది ఇది. ఆ అబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. యవనస్తుడే 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఈమె ఆ అబ్బాయిని తీసుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళింది. అయ్యా, మా అబ్బాయిని బ్రతికించండి, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని. అయితే ఆమె హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళింది. బైబిల్ చేత పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్ వెళ్ళి బతిలాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్సులు ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె ఒక లేడీ డాక్టర్, ఆమె దగ్గరికి తీసుకెళ్లారు. మేడం, ఏమో ఇట్లా వచ్చి బతిలాడుతూ ఉంది అని అంటే, ఆమె చూసింది. ఎవరా అని చూస్తే, ఏంటి సమస్య అంటే, ఇట్లా 2 కిడ్నీలు ఫెయిల్ అని వాళ్ళ అబ్బాయికి, ఆమె ఏమో బతిలాడుతూ ఉంది అని అంటే, ఆమె చూసింది. చూసి, ఒక్క నిమిషం నేను సార్ని అడిగి వస్తాను అని అంటే వెళ్ళి ఆమె అడిగొస్తే ఆ సార్ చెప్పాడట. ఏమనంటే, సరే అడ్మిట్ చేసుకోండి, 2 కిడ్నీలు పాడిని అంటున్నారు కదా, అడ్మిట్ చేసుకోండి. కనీసం 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఒక రోజుకి కనీసం 1,50,000 అయింది. కనీసం 1,50,000 అయింది. ఆమెని జాయిన్ చేసుకోవాలంటే ఏమో బైబిల్ చూసింది కదా. సార్, ఆమె డబ్బులు తెలేదంటుంది, రేపటికల్లా నేను కడతానని ఆమె మాట్లాడుతూ ఉంది. సరే పాపం కిడ్నీలు ఇబ్బంది అంటున్నా, ముందు జాయిన్ చేసుకోండి, రేపటికల్లా 1,50,000 కట్టించుకోండి అడ్వాన్స్ అని ఆ పైన ఉన్నటువంటి అధికారి ఆమెకి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇంక ఈమె వెళ్ళి కూర్చుంది. ఆ హాస్పిటల్లో బెడ్ ఇచ్చారు. ఆ బెడ్ కాడ అబ్బాయిని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ బైబిల్ చేత బట్టి ఇంకా మోకరించింది. ఎప్పుడు అనంటే ఉదయం 11:30 గంటలకి, ఉదయం 11:30 గంటలకి మోకరించింది. ప్రార్థన చేస్తుంది. నర్సులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. 12, 1 గంట, 1:30, 2 భోజనానికి రాలేదు. ఆమె మోకాళ్ళ మించి లేవలేదు. సరే, ఆమె బాధ అట్టుంది, సరేలే అనుకున్నారు. ఈమె హాస్పిటల్లో చేరడానికి అవకాశం ఇచ్చిన ఆ డాక్టర్ కూడా చూస్తూ ఉంది. ఈమె క్రిస్టియన్ డాక్టర్. ఈమె చూస్తూ ఉంది. 4 అయింది, 5 అయింది, 6 అయింది. ఈమె డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఆమె ఏమో ప్రార్థన మోకాళ్ళ మించి లేవలేదు. అమ్మా అని కదిలిద్దామా, సర్వశక్తుడితో మాట్లాడుతుందని భయం ఈమెకి. ప్రార్థనలో ఉంటే నేను కూడా ఒక ప్రార్థనా పరురాలను కదా, నేను ఎలా లేపగలను ప్రార్థనలో నుంచి, అమ్మో అని ఈమెకు భయం వేసి, సరే అమ్మా ఆమెను కొంచెం చూడండి, లేచిన తర్వాత ఆమెకు చెప్పండి, 1,50,000 అడ్వాన్స్ కట్టించుకోమన్నారు సారు, చెప్పండి అని నెక్స్ట్ డ్యూటీకి వచ్చే వాళ్ళకి చెప్పి ఆమె డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోయింది. స్టాఫ్ నర్సులు కూడా మారారు. ఆ మాత్రం మోకాళ్ళ, కొత్తగా స్టాఫ్ వచ్చారు, ఆ మాత్రం మోకాళ్ళ మీదనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. నైట్ 12 అయింది, మోకాళ్ళ మించి దిగల. నైట్ కూడా వాళ్ళు ఇంజక్షన్లు అవి ఇవి సెలన్ తీసి తిరుగుతూనే ఉన్నారు. 2 అయింది, 4 అయింది, 6 అయింది, 9 అయింది. ఆ మాత్రం మోకాళ్ళ మించి రాలా, అట్నే ఉంది మోకాళ్ళ మీద. ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, అట్లనే ఉంది. 9 అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన డాక్టర్ మరుసటి రోజు డ్యూటీలోకి కూడా వచ్చింది. ఆమెను చూస్తే ఆమె అక్కడే మోకరించింది. ఇప్పుడు సార్ వస్తాడు, రేపటికల్లా డబ్బులు కట్టించుకోమన్నాడు కదా. ఇప్పుడు సార్ వచ్చి అడుగుతాడు, ఆమె అడ్వాన్స్ కట్టిందా అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఏం చెప్పాలి అని ఈమె భయంలో ఉంది. సార్ వచ్చాడు, పైనుంచి వచ్చాడు. అమ్మా అది నిన్న వాళ్ళు అడ్మిట్ అయ్యారు కదా వాళ్ళు అని మాట్లాడబోతున్నారు. సరే, ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడంటే, అమ్మయ్య కొంచెం అన్న టైం దొరికింది అనుకుంది ఆమె. అలా అనుకొని కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆయన ఫోన్ కట్ చేసి, అది అమ్మా అది నిన్న వాళ్ళు అడ్వాన్స్ కట్టించుకోమన్నాం కదా, కట్టించుకోవద్దు అన్నాడు. అంటే ఏమైనా మాట్లాడినిలా, కట్టించుకోవద్దు అన్నాడు. సార్ అందామె, కట్టించుకోవద్దమ్మా, ఏ లేదు, ఈరోజు మా అమ్మగారు చనిపోయి నేటికి సరిగ్గా 10 సంవత్సరాలైంది. ఆమె వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ఎవరికన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాను, ఆ ట్రీట్మెంట్ ఆమెకు చేద్దాం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నిన్న 11:30కు మోకరించినామా, ఈరోజు 9 గంటలకి ఆమె జవాబు వస్తే పరిగెత్తుకుంటే ఈమె డాక్టర్ మీద వెళ్ళి ఆమెను తట్టి, లే 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 నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది అని చెబితే ఆమె ముసుగు తీసి, నాకు తెలుసు మేడం, ఎందుకనంటే నా భర్త నన్ను విడిచిపెట్టినా, నా ఆప్తులందరూ నన్ను విడిచిపెట్టినా, నా సృష్టికర్త నన్ను విడనాడనని నాకు తెలుసు, ఆయన మీద నాకు నమ్మకం అందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా?
ఆమె ఒక్కరోజు ప్రార్థనకి దేవుడిచ్చిన విలువ ఎంతో తెలుసా? 1,50,000. ఎన్ని రోజులు కష్టపడి సంపాదిస్తావు నువ్వు 1,50,000? ఒక్కరోజు ప్రార్థనలో పెనుగులాడితే ఆమె ప్రార్థనకు దేవుడిచ్చిన విలువ 1,50,000. ఆమె డబ్బులు కట్టలేదు, ఒకటి చేయగలదు, సర్వశక్తిని పాదాలు పట్టుకోగలదు, ఆ పని చేసింది. 1,50,000 కట్టకుండా ఇంకా తర్వాత ఎంత డబ్బులు అయ్యాయో తెలీదు. వాళ్ళకి మాత్రం మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఫ్రీ ట్రీట్మెంట్ ఎన్ని లక్షలు అయ్యాయో తెలీదు. కానీ అన్ని లక్షలు అవ్వడానికి, ఆమె మీదనే మనసు పోయి వాళ్ళకే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి ఆయన హృదయాన్ని ఎవరు రేపు ఉండాలి? సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎలా రేపుంటాడు అంటే ఆమె ప్రయత్నం ఆమె చేసింది. అయ్యా, నేను నా ధనాన్ని నేను చెల్లించలేను, నేను నిస్సహాయురాల్ని, నీవే నా సహాయకుడు, నాకు కృప చూపాల్సిందే. వెళ్ళి ఆమె ప్రయత్నం ఆమె చేసింది. ఆమె ప్రయత్నానికి ప్రతిగా ఆయన కదిలాడు. అసాధ్యాలని సుసాధ్యం చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా మా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. మరి ప్రార్థనకి అంత శక్తి ఉంది కదా. అయితే ఈరోజు దేవుడికి కావాల్సింది ఎవరనంటే నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు కాదు, సరి అయిన ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. సరి అయిన ప్రార్థన అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అర్పణ అర్పించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. అయితే ఏ స్థితిలో చేయాలి? సరి అయిన ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అని అంటే, ఇతరులను క్షమించలేని మనస్సు పెట్టుకొని, ఇతరుల మీద కష్టం పెట్టుకొని, వాళ్ళ మీద పగబెట్టుకొని నువ్వు ప్రార్థన చేసావనుకో, అది సరి అయిన ప్రార్థన కాదు. లేదు, పాపిష్టి జీవితాన్ని, పాపాన్ని నీ జీవితంలో కలిగే ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది ఎట్లా సరి అయిన ప్రార్థన అయింది? విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకయుండునట్లు నా చేతులు కొరచగాలేదు, మీ పాపంలో మీకు నాకు అడ్డుగోడగా వచ్చాయి. నేను వింటాను, ప్రార్థనలు వింటాను. అయితే ఏ ప్రార్థనలు వింటాను అంటే సరి అయిన ప్రార్థనలు వింటాను. అంతేగాని ఇతరుల మీద కోపం పెట్టుకొని నేను అసలు ఎప్పటికీ క్షమించను, అస్సలు క్షమించను అంటూ ప్రగల్భాలు పలుకుతూ, లేదా పాపిష్టి జీవితాన్ని అంతరంగంలో కలిగే ఉండి ప్రార్థన చేస్తే అది కూడా ప్రార్థననే, కానీ అది సరి అయిన ప్రార్థన కాదు. ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించలేదు. ఎందుకనంటే దేవుని దగ్గరికి వెళ్ళదు కాబట్టి. హల్లెలూయా. పరలోక ప్రార్థన ఏం చేస్తున్నాం మనం?
నేను నా రుణస్తులను క్షమించినట్లు నీవు నా రుణములను క్షమించుము. స్పష్టంగా చేస్తున్నావా లేదా ప్రార్థన? నేను నా రుణస్తులను క్షమించినట్లు నీవు నా రుణములను క్షమించుము. నువ్వు క్షమించట్లేదు కాబట్టి నీ పాపములు కూడా క్షమించబడవు. అసలు ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళడానికి కూడా డౌటే. ప్రార్థన చేయాల్సిందే, ఎందుకంటే ప్రార్థన శక్తివంతమైంది. మానవ ప్రయత్నంగా దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళేది, దేవుని శక్తిని రాబట్టేది ప్రార్థననే. అంత శక్తి కలిగింది ప్రార్థన అయినప్పుడు ఆ ప్రార్థన సరిగ్గా ఉండాలా లేదా? సరి అనేదై ఉండాలి. అంటే కోపాలు, పగలు, కక్షలు ఇవి కాదు, క్షమించాలి. అర్థమైందా? అంతరంగంలో ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో దేవ వ్యతిరేకమైన చర్యలు మనలో ఉంటే వాటిని కూడా దేవుని పాదాల చెంత క్షమాపణను కోరి సరి చేయబడి అప్పుడు మనం వెళ్తే ఖచ్చితంగా కృప పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట, సరి అయిన ప్రార్థన. మామూలు ప్రార్థన కాదు, సరి అయిన ప్రార్థన. ఇకపోతే మూడవ మాట చెప్తాను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ఏంటనంటే, దేవుని కార్యాలను మనం రాబట్టడానికి ప్రార్థన ఎంత ముఖ్యమో, మనం ఎవరికైతే ప్రార్థన చేశామో ఆ దేవుడు ఖచ్చితంగా నాకు ఉత్తరం ఇస్తాడు, నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మడమే విశ్వాసం. అర్థమైందా? అయితే విశ్వాసం ఉంటే సరిపోయిద్దానంటే బైబుల్ చెప్తుంది సరి అయిన విశ్వాసం అనని. సరి అయిన విశ్వాసం అనంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, కార్యం జరిగింది, అందరికీ విశ్వాసం కలిగిద్ది. అవును, నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడనని. నువ్వు ప్రార్థనలు చేస్తూనే ఉన్నావు కానీ దేవుడు నీకు జవాబు ఇలా. అప్పుడు నమ్ముతావా దేవుడు? నువ్వు నమ్ముతావా? కానీ దేవుడికి కావాల్సింది ఏ విశ్వాసం తెలుసా? ఆ విశ్వాసం. నేను ఉత్తరం ఇవ్వకపోయినా, నేను కార్యం చేయకపోయినా, కష్టాలు తీర్చకపోయినా, అవమానాల నుంచి తప్పించకపోయినా, అందరం ఎక్కించకపోయినా నా యందు విశ్వాసం ఉంచుతారు వీళ్ళు. విశ్వాసం ఉంచితే వీళ్ళది సరి అయిన విశ్వాసం. హల్లెలూయా, అవునా కదా? కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళు అనుకున్నట్టు జరుగుతాయి. దేవుడు ఎంత గొప్పడు అనుకున్నావు, సర్వశక్తి గల నేను అనుకున్నది అనుకున్నట్టు నెరవేర్చాడు అని సంబరాలు పడి దేవుని మహింపరుస్తారు. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగలా, నువ్వు ఆశించింది నీకు దక్కలా. అప్పుడు కూడా విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచితే అది సరైన విశ్వాసం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడిగిన దేవుడు ఎందుకు ఇవ్వడో తెలుసా? మనం అడిగినట్టు ఎందుకు ఇవ్వడో తెలుసా? కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటేంటిదనంటే, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా ఇవ్వాలని మొదటి కారణం. అర్థమైందా? ఇంకా అంటే బహుశా నువ్వు అడిగింది నీకు క్షేమకరం అయి ఉండకపోవచ్చు. 2. మూడవ కారణం, నువ్వు అడిగావు కానీ ఆయన ఇద్దాం అనుకున్నాడు, పలానా టైంలో ఇద్దాం అనుకున్నాడు, కానీ ఆ టైం దాకా నువ్వు ఆగట్లా. ఓకే, ఏం అడిగింది, ఈయన అడిగాడు, ఓకే ఇస్తాను, పలానా టైంలో ఇద్దాం అనుకున్నాడు, కానీ అప్పటిదాకా నువ్వు ఆగలేదు. అర్థమైందా? పొందుకుంటావా? పొందుకోం. సరి అయిన విశ్వాసం అనేది దేవుడు కార్యం చేసినప్పుడే కాదు, దేవుడు కార్యం చేయకపోయినా కూడా ఆయన మీద నుంచి మనస్సు చెదిరిపోదు. అది సరైన విశ్వాసం అంటే. హల్లెలూయా. దానికి నిలువెత్తు నిదర్శనం ఎవరో తెలుసా? యోబు. హల్లెలూయా. దేవుడు అడుగడుగున కార్యాలు చేస్తున్న విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. వాళ్ళ కోసం దేవుడు చేసిన అద్భుతాలు 1-2 లెక్కకు విస్తారంగా చేశాడు. చేశాడండి దేవుడు. నిజం. ఐగుప్తు దేశంలో చేశాడు, ఐగుప్తు నుంచి కనానుకు నడిపించేటువంటి క్రమంలో కూడా దేవుడు చేశాడు. వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు,
ఏమయ్యా మోషే అనగానే మోషే దేవుని తట్టు కన్నులెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, నా తట్టు ఎలా చూచుచున్నావు మోషే? నీ చేతి కర్రను ఆ సముద్రం తట్టు చాపు, 2 పాయలై నీకు దారిస్తుంది. హల్లెలూయా. చూసి ఇంకా ప్రార్థన చేశాడు కదా, ఆ కర్రను చేతి కర్రను చాపాడు సముద్రం తట్టు విశ్వాసంతో. గుండె ధైర్యం కావాలిగా. ఇప్పుడు దేవుడు చెప్పగానే కర్ర చూపిస్తే ఇప్పుడు లైన్ పడకపోతే, దారి పడకపోతే మోసే పరిస్థితి ఎట్టుంటుంది? పెద్ద మొనగాడు బయలుదేరాడండి, కర్రను అటు చూపిస్తున్నాడు సముద్రంకి వెళ్ళి. ఇప్పటి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేం మేము. అట్లాంటిది వింత చేయబోతున్నాడు. మొనగాడు బయలుదేరాడు, కర్రను చూసి సముద్రంకి వెళ్ళి చూపిస్తున్నాడు. నాయన శత్రువులు వస్తున్నారు, తరుముతున్నారు, సముద్రం ఉంది, చచ్చిపోతాం రా బాబు, మా ప్రాణాలు కాపాడనంటే కర్ర చూపిస్తున్నాడు సముద్రంకి వెళ్ళి. ఇంత మాత్రం మొనగాడు లేడు అనుకుంటారు అన్నటువంటి పరిస్థితి మోషేకుండదా? ఉంటుంది. కానీ శత్రువులు తరుముతున్నా, ఎర్ర సముద్రం ఎగసి పడతా ఉన్నా, ఇటు శత్రువుల్ని ఇటు సముద్రాన్ని రెండు భయం గొలిపేటట్లు మోషే కన్నులకు కనబడతా ఉన్నా, వెనక సమస్యను చూడలా, ముందు భయపెడుతున్న సమస్యను చూడలా. కన్నులెత్తి దేవుని తట్టు చూసి ఆ స్వరాన్ని విని, ఆయన చెప్పాడు కాబట్టి నా కర్ర చాపమన్నాడు, ఇంక ఏదన్నా కానీ ఆయనే చేస్తాడు ఆయన. అది విశ్వాసం. హల్లెలూయా. చేశాడట. కర్ర చాపంగా 2 పాయలై ఆరిన నేలగా ఎర్ర సముద్రం అయిపోయింది. ఈ రాత్రి కాలపు వేళ నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏందన్నా ఇటొక సమస్య ఎటు చూసినా సమస్యనన్నా, ఏ దిక్కుకు పోవాలో అర్థం కావట్లేదన్నానంటే, నీకు ఏ దిక్కు లేకపోతే ఒకటే దిక్కు, పైనే దిక్కు. హల్లెలూయా. పైకి దిక్కు కనుక చూసావనుకో, నీకు ఏ దిక్కు నుంచి సహాయం రాకపోయినా పైనుంచి ఖచ్చితంగా సహాయం వచ్చింది. నేను ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో చూశాను ఒకటి. అదేంటిదనంటే, ఒక గొర్రెపిల్ల నడుచుకుంటా పచ్చిక బయళ్ళలో మేసుకుంటా ఒక నదీ తీరాన గడ్డి మేయడానికి వెళ్ళింది. ఆ నదిలో అది మేసుకుంటా, అమాయకంగా గడ్డి మేసుకుంటా వస్తాం కదా, కదలాడకుండా చాలా మొసళ్ళు ఇంకొక 2 అడుగులు వేస్తే పట్టుకుందామనని ఆ నదిలో మొసళ్ళన్నీ నోరు తెరుచుకొని ఎదురుగా చూస్తూ ఉన్నాయి. ఇది అమాయకంగా మేసుకుంటా వెళ్తుంది, కానీ వెనక ఉన్న ప్రమాదాన్ని గుర్తించలా. వెనక నుంచి సింహాలు చిన్నగా ఒక్కొక్కటి నక్కుకుంటూ ఒక పెద్ద గుంపే ఉన్నాయి, నక్కుకుంటా వస్తూ ఉన్నాయి. అది గమనించట్లా, గడ్డి మేసుకుంటూ వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత చూసింది అది. వెనక్కి చూస్తేనేమో ఒక పెద్ద గుంపు సింహాలు ఉన్నాయి, ముందు చూస్తేనేమో ఆ నది నిండా మొసళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎటు పోవాలి? లైన్ కట్టున్నాయి సింహాలు, లైన్. ముందేమో ఆ నీళ్ళలోకి దూకలేదు, మొసళ్ళకు ఆహారం అయింది. వెనక్కి బరిగెత్తలేదు, సింహాలన్నీ కాసుకొని. ఇప్పుడు ఏం చేయాలి అనంటే, అమాయకంగా గొర్రె తలకాయ పైకెత్తి చూసిద్ది. అప్పుడు ఒక పక్షిరాజు ఎక్కడి నుంచి వచ్చి తెలీదు, ఆ గొర్రెను బట్టి ఆ ఏటి అవతల పెట్టిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నేను అంటే ఒక చిన్న వీడియో అది. ఈరోజు నీ పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. ముందు ఒక సమస్య అన్నయ్యా, వెనక ఒక సమస్య, ఎటు పోవాలో ఎటు తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అనంటే, పక్షిరాజు ఉన్నాడు. ఆయన భారాన్ని భరించి నీ బాధ్యతలు వహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు వరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, గీతాలతో. అత్యున్నత
సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా. అట్లా చేస్తాడండి దేవుడు. అర్థమైందా? చేస్తాడు, నీకు కూడా చేస్తాడు అలాగా. వెనక ఎటు చూసిన సమస్యలన్నీ ఎట్లా బయటపడాలి నాకు అర్థం కావట్లేదు అంటే ఆయనే నీ బాధ్యతలు, నీ భారాలన్నీ వహిస్తాడు. హల్లెలూయా. అన్నా నా పిల్లల పరిస్థితి అర్థం కావట్లేదన్న, వీళ్ళని ఎలా పెంచాలి, వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, నాకు దేవుడు చేస్తాడు. నీకు పిల్లల్ని ఇచ్చిన వాడు ఆయనే కదా, ఆయనే బాధ్యతలు వహిస్తాడు. హల్లెలూయా. మరి అంతే కదా, వహిస్తాడు ఆయన. అన్నా స్కూల్ ఫీజులు, ఎగ్జామ్స్ భారం ఆయన మీద భారం వేయి, ఆయనే ఆదుకుంటాడు. హల్లెలూయా. నిజం. ఇలా ఎర్ర సముద్రం దగ్గర దేవుడు కార్యం చేశాడు. వాళ్ళకి విశ్వాసం కలిగింది. సరే ముందుకు వెళ్ళారు. తాగడానికి నీళ్ళు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు. మోషేతో దేవుడు చెప్పు, మోషే ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. వచ్చినాయి. ఆశ్చర్యపోయారు. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. తాగారు. సరే ఇంకొంత దూరం కొన్ని సందర్భాలలో నీళ్ళు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి. ఆ చేదైన నీళ్ళను కూడా దేవుడితో మోషే మాట్లాడితే ఒక చెట్టు కొమ్మను తుంచి ఆ నీళ్ళలో అవి మధురమైన జలములైతే అని అంటే అట్లా కూడా అనుభవించారు. అర్థమైందా? సరే అయ్యా మోషే ఈ అడవిలో సరైన ఆహారం దొరకట్లేదు అని అంటే ప్రార్థన చేస్తే దేవుడు మన్నా కురిపించాడు. కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ చీపురు తీసుకొని రోజు మన ఇంటి ముందు కసు ఊడుస్తామే, అలాగా ఊడ్చుకొని ప్లేటుకి ఎత్తుకొని తింటమే. అవి కూడా అనుభవించారు. ఇన్ని అనుభవించి మోషే కొండ మీద దేవునితో మాట్లాడగానే కొండ మీదకి వెళ్తే 40 రోజులు ఆ కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఉంటే కొండ దిగి వచ్చేసరికి వీళ్ళు ఎట్ట తయారయ్యారో తెలుసా? ఆ మోషే ఏమాయనో మాకు తెలీదు, మేము ఇప్పుడు ఆడటానికి మాకు ఒక దూడం చెయ్యి, ఈ దూడయే మమ్మల్ని ఐగుప్తుల నుంచి విడిపిందని మేము సంబరాలు చేసుకుంటాం. ఒరే కళ్ళారా చూశారు కదా, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, అదే సముద్రంలో మీరు దాటారు, అదే సముద్రంలో శత్రువులు లయమైపోవడం కూడా చూశారు. మరి దేవుని శక్తిని ఎట్లా శంకిస్తారు అని అంటే వాళ్ళు శంకించారు. ఒరే పైనుంచి ఆహారం కింద పట్టడం, ఏరుకొని తిన్నారు కదా, మరి తిని కూడా దేవుణ్ణి ఏమయ్యడం ఎట్లా అంటారు? బండలోంచి నీళ్ళు తాగారు కదా, మళ్ళీ దేవుడు ఏమో మాకు దూడం ఎట్లా అంటారు అని అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కార్యాలు చూస్తూనే ఉంటారు, మళ్ళీ గొనుగుతాను సనుగుతూనే ఉంటారు. అయితే అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడు కార్యం చేశాడు, స్తుతించావు, కానీ కార్యం జరిగించకపోయినా సరే నా దేవుడు న్యాయవంతుడే. ఈ కార్యం నాకు చెయ్యలేదు అనంటే ఖచ్చితంగా దీని వెనక నా దేవుడు నాకు దాచి ఉంచిన మేలు ఏదో ఉంది అని విశ్వసించేవాడే సరైన విశ్వాసి. అది సరైన విశ్వాసం. హల్లెలూయా. కానీ ఏం చేద్దాం, చాలామంది కార్యం జరిగినప్పుడు ఏమో భజన చేస్తారు, కానీ ఏమో అనుకున్నా కానీ యేసుప్రభు గొప్పడు అనుకున్నా కానీ అబ్బే ఆ లక్షణాలు ఏమి లేవు, నాకేం చేయాలి, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. అది కాదు. అర్థమైందా? కార్యం జరిగించినప్పుడు విశ్వసించావు, కార్యం జరగనప్పుడు కూడా విశ్వసించు, అది సరి అయిన విశ్వాసం. యోబేమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. ఆయన అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించావు, కొద్దిపాటి శ్రమను అనుమతిస్తే తట్టుకోలేవా? అంటే ఆయన దీవెనలకి మాత్రమే దేవుడు, కానీ శ్రమలు అనుమతిస్తే దేవుడు కాదా? మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. నేనైతే నా విశ్వాస్యతను తొలగించుకోను అన్నాడు.
హల్లెలూయా. అర్థమైందా? ఆయన చేశాడు, సంవత్సరాలు నాకు కృప చూపాడు, మానక కృప చూపాడు, నేను అనుభవించా. ఇప్పుడు ఏదో నన్ను పరీక్షలో పెట్టాడు, కొలిమిలో పెట్టాడు, అంత మాత్రాన నన్ను పరీక్షిస్తున్న పరీక్ష నాలికలోకి తీసుకున్నంత మాత్రాన ఆయన నా దేవుడు కాకుండా పోతాడా? నాకు శ్రమలు వచ్చినాయని, నా శరీరానికి బలహీనతలు వచ్చినాయని నాకు దేవుడు కాకుండా పోతాడా? ఇంత కాదు, ఇంతకి 4 గంటలు దిగజారిపోయినా ఆయనే నా దేవుడు. హల్లెలూయా. అది కదా యోబు విశ్వాసం. ఆ విశ్వాసమే మళ్ళా పోగొట్టుకున్న ఎన్ని తిరిగి పొందుకునేటట్లు చేయగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. కానీ చాలాసార్లు మనకు విశ్వాసం ఉంది, కార్యాలు చేసే కొద్దీ విశ్వాసం, కానీ జరగనప్పుడు ఆ విశ్వాసం ఎఫెక్ట్ అయింది. కానీ బైబిల్ చెప్తుంది, మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. నీ విశ్వాసం పరీక్షించబడిద్దట, అవునా కాదానని. వీళ్ళు సరైనగా పరీక్షించబడిద్దట. అప్పుడు కూడా నిలబడితే ఆ విశ్వాసానికి మెప్పు, మహిమ, ఘనత వచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళార కార్యాలు చూసి యేసు ప్రభు దేవుడని భజన చేస్తే కాదు, నువ్వు బహు కఠినమైన శ్రమల గుండా పరీక్షించబడతావు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచావు చూడు. ఆయన ఏమన్నా కానీ ఆయన నా దేవుడు, నేను మాత్రం వదలను ఆయన్ని. ఆ విశ్వాసమే మెప్పు తెచ్చిద్ది నీకు. అలాంటి విశ్వాసులు, అలాంటి విశ్వాసం ఈరోజు దేవుడికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు కావాలి? ఎలాంటి విశ్వాసం కావాలి? అలాంటి విశ్వాసం. శ్రమల చేత పరీక్షించబడిద్దే విశ్వాసం, ఆ పరీక్షల్లో నిలబడిద్దే, అది సరైన విశ్వాసం. అంతేగాని పరీక్షలు ఎదురుగానంత వరకు ఆయనే దేవుడు, సర్వశక్తి కలిగినవాడు అనని ఏదో శ్రమలు అనుమతించిన తర్వాత, లేదా నిందలకు అప్పగించిన తర్వాత, లేదు రోగానికి అప్పగించిన తర్వాత ఏం దేవుడు ఆయన అనేది సరైన విశ్వాసం కాదు. వాళ్ళు సరైన విశ్వాసులు కాదు. కానీ బైబిల్ చెప్తుంది, మన విశ్వాసం అట పరీక్షించబడిద్దట, ఆ పరీక్షలో నిలబడాలట, అది సరైన విశ్వాసం. అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళున్న చాలు దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా. నేను అలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను. అలాంటి వాళ్ళని కొంతమంది చూశాను. నేను ఉండే ప్రాంతానికి, అద్దంకి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది వలపర్ల అనేటువంటి ఒక చిన్న ఊరు. వాళ్ళు అన్యజనులు, యేసు ప్రభుని తెలుసుకున్నారు. అయితే ఆ అమ్మాయికి వివాహం అయింది, భర్త ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నాడు, బాగా తాగుతాడు, మత్తుడుగా ఉంటాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడో, బయటికి వెళ్తే ఎన్ని రోజులకు వస్తాడో కూడా తెలీదు. ఆ ఊరిలోనే అమ్మాయిని ఇచ్చింది కూడా ఆ ఊరే, వాళ్ళ పుట్టిల్లు అక్కడే, ఆ అమ్మాయిని ఇచ్చిన అత్తగారు ఊరు అక్కడే.
అయితే ఓ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఆకలి అవుతుంది అని అంటే వాళ్ళకి ఆహారం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమి లేకపోతే, సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం ఉంటుంది, అక్కడ పెడతాను పదండి అని ఆ పిల్లల్ని తీసుకొని ఆ తల్లి వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చేసరికి ఇట్లానే ఆరు బయట మెల్ల ఆమె వాళ్ళ నాయనమ్మ ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ ఆ బయట కట్టెల పొయ్యి పెట్టి స్నానం చేయడానికి నీళ్లు కాకబెడతా ఉంది, నీళ్లు వేడి చేస్తూ ఉంది ఆమె. అయితే ఈ అమ్మాయి వెళ్ళిన కరెక్ట్ అదే టయానికి ఒక గ్యాస్ బండి, ఒక ట్రాక్ వచ్చింది కదా, ఒక ట్రాలీ గ్యాస్ సిలిండర్లు వేసుకొని ఒక ట్రాలీ వస్తే వీళ్ళకి పిలిచాడు ఆయన, అమ్మా మీదే సిలిండరు అని అంటే, అమ్మ ఇంట్లో పోయి పుస్తకం తేపో అని పుస్తకం తెచ్చి ఏదో స్లిప్ తీసుకొని మొత్తానికి ఆ సిలిండర్ తీసుకుంది ఈ అమ్మాయి. అమ్మ ఇంట్లో పెట్టమ్మా అని అంటే ఈ అమ్మాయి ఆ సిలిండర్ని పట్టుకొని చిన్నగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. అయితే వింతైన విషయం ఏంటిదనంటే ఆ సిలిండర్కి లీక్ ఉంది. ఆ సిలిండర్ తీసుకొని చిన్నగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడే కట్టెల పొయ్యి మండుతూ ఉంది కదా, ఈ సిలిండర్ గ్యాస్ లీక్ అయ్యి ఆ కట్టెల పొయ్యికి ఆ మంటకు అంటుకొని టక్మని ఈ అమ్మాయి తగలబడింది. ఎందుకంటే ఫుల్ సిలిండరు తగలబడింది, దాదాపు 80% కాలిపోయింది. 80% కాలిపోయింది. అన్ని జనులు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి, గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వాళ్ళ వార్డు సపరేట్గా ఉంటుంది. అప్పుడు ఈ యూట్యూబ్లు ఇవి కూడా అందుబాటులో లేవు. అయితే చిన్న ఫోన్లో మెమరీ కార్డులు వేసుకొని పాటలు వినొచ్చు. చిన్న ఫోన్, అంత కాలిన గాయాలు ఉన్నటువంటి ఆ స్థితిలో ఈ రోజా రేపా అని ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ అమ్మాయి నెత్తి పక్కన ఆ చిన్న సెల్ ఫోన్ పెట్టుకొని షాలేం అనే పాటలు వింటా ఉంది నేను వెళ్ళేసరికి. హల్లెలూయా. అక్కడ ఆ అమ్మాయికి హాస్పిటల్లో పరిచర్య చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి ఒక అన్యురాలు, వాళ్ళ పిన్ని, ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని. ఆ మందట, ఎందుకమ్మా ఆ పాటలు పెట్టి పద్దాకలు వింటావు, పదే వింటావు, ఏం చేశాడు యేసు ప్రభు నీకు, నీ జీవితం అంతా పాడైపోయింది కానీ నిన్ను కాపాడలేకపోయాడు, ఎందుకమ్మా ఆపేసాయి అని అంటే, అంత స్థితిలో ఉండి చాలా దీనంగా, పిన్ని ఆ మాట అనొద్దు పిన్ని, దేవుడు అన్యాయం చేయడు పిన్ని, దేవుడు న్యాయవంతుడు పిన్ని, ఆయన గొప్పవాడు పిన్ని నా దేవుని ఏమనొద్దు పిన్ని, ఆయన సర్వశక్తి కలిగినోడు పిన్ని అనని ఆమె చెబుతోంది. ఆమె నేను పోయినప్పుడు బోరున ఏడ్చి చెప్పింది, నాకు ఇంత కాలింది కదా ఈ పిచ్చిది, 80% కాలిపోయింది అయ్యా, అయినా కూడా ఎంత ఇష్టమో యేసు ప్రభు అంటే, ఎంత ఇష్టమోనయ్యా, ఇంత మాట అనలేదయ్యా. నేను ఎన్నోసార్లు ఎందుకని నేను వారించాను, కానీ ఒక్కసారి కూడా యేసు ప్రభుని దూషించలేదయ్యా బిడ్డ, మరి ఏమోనయ్యా అని ఆమె ఏడ్చింది. తర్వాత 2 రోజులకి ఆమె ప్రభునందు నిద్రించింది. ఆ సమాధి కార్యక్రమానికి నేనే వెళ్ళాను. ఆ రోజు ఆమె చెప్తా ఉంది, అయ్యా ఆ పిల్ల ఆఖరి గడియ వరకు యేసు ప్రభు అని అంట, అలాగే ఆ పాటలు వింటానే దేవుడు అంటానే, అట్లానే ఆ అమ్మాయి విశ్వాసం చూసి నాకేమనిపించింది తెలుసా, యేసు ప్రభుని నమ్ముకోవాలనిపించింది అయ్యా అందామే. హల్లెలూయా. ఆశ్చర్యపోయాను నేను. మళ్ళా 2 పిల్లలు. మామూలుగా ఆ దశలో ఎవరికైనా ఏమనిపించింది, నా భర్త తాగుబోతూ, పిల్లల పట్ల నేను బ్రతుకుంటేనే బాధ్యత కలిగలేడు, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, నా పరిస్థితి ఏమైద్దో, నా పిల్లలు ఏమవుతారో అని దిగులేసుకోవద్దు. దేవుడా ఎందుకు చేసావు నన్నెట్ట, నేను ఏం పాపం చేశాను, నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన పాపం అని అనొద్దు. ఒక్క మాట కూడా దూషించకుండా, అంత ఘోరంగా తన శరీరం 80% అవయవాలు కూడా చాలా వరకు కాలిపోయినా ఒక్క మాట కూడా అనకుండా, ప్రభువుని దూషించకుండా, ఆ దేవుడు అనుమతించిన ఆ శ్రమను ఆమె తన జీవితంలో స్వాగతించింది. దేవుడు కృప ఏంటిదనంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు మన తండ్రి సన్నిధిలో దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? విశ్వాసం ఆ అమ్మాయిదే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసం కూడా పరీక్షించబడింది. ఎందుకనంటే, మరి వాళ్ళ తల్లిదండ్రులు చేతికి అందొచ్చిన నా బిడ్డ అయ్యా
నేను నమ్ముకున్నావు, నువ్వు కాపాడలేదు, ఇట్లా అనాలి కదా. అనలా. ప్రభుని వదిలిపెట్టలా. ఆ అమ్మాయి చనిపోయినా సరే ఆ ఇద్దరు బిడ్డలను పెంచుకుంటా దేవుని సన్నిధిలో అలాగే నీకు పరిచర్య చేస్తా అలాగే ఉన్నారు. కాలక్రమంలో ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తిని దేవుడు దైవజనుని చేశాడు. హల్లెలూయా. విశ్వాసం, సరి అయిన విశ్వాసం అంటే అది. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని గణపరిచి కొంచెం నొప్పి తగిలినప్పుడు ఏమో అంటే అది సరైన విశ్వాసం కాదు కదా. సరైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. సరైన విశ్వాసం కాదు ఎట్ట తెలిసిద్ది? పరీక్షలోకి తీసుకెళ్తాడు. నిలబడితే కరెక్ట్ విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను ననచి పెనుగాలులాపి, తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కాబట్టి విశ్వాసం ఉంటే సరిపోయిద్దా? సరి అయిన విశ్వాసం. 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది సరి అయిన హృదయం. మనుషుల మెప్పును కోరి చేసేది సరైన హృదయం దేవుని పనే, కానీ మనుషుల మెప్పు కోసం చేస్తావు, అది సరైన హృదయం కాదు. రెండోది ప్రార్థననే, కానీ లోపల పాపం ఉంటుంది, ఇతరుల మీద పగ కూడా ఉంటుంది, కానీ ప్రార్థన చేస్తావు, అది సరి అయిన ప్రార్థన కాదు. ఆ ప్రార్థనకి జవాబులు రావు, ఎందుకంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు కాబట్టి. మూడోది సరి అయిన విశ్వాసం. విశ్వాసం కాదు అంటే కార్యం జరిగినప్పుడు మాత్రమే విశ్వసించేది అయితే విశ్వాసం కాదు. కార్యం జరగకపోయినా ప్రతికూలంలో కూడా ప్రభు యందు నమ్మిక ఉంచడమే విశ్వాసం. ఆ విశ్వాసం పరీక్ష నాళికల్లోకి తీసుకెళ్ళబడినప్పుడు, బహుఘోరమైన శ్రమల్లో కూడా నడిపించబడినప్పుడు కూడా ఆ పరీక్షలో నిలబడితే అది సరి అయిన విశ్వాసం. ఇది మనకు ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటిదనంటే సరి అయిన భక్తి. ఏంటిది? సరైన భక్తి అంటే భక్తి వేరు, సరి అయిన భక్తి వేరా? అవును. ఎందుకనంటే భారతదేశం భక్తి కలిగిన గడ్డ. అర్థమైందా? దేవుడు అంటే అది చెట్టైనా పుట్టైనా రాయైనా ఏదైనా నిండు మనసుతో నమస్కరిస్తారు మన వాళ్ళు. ఎందుకనంటే భక్తి పేరట భక్తి ఉంది. అయితే భక్తి చేయమని దేవుడు కోరలా. ఏ భక్తి? ఏదో ఒకటి భక్తి అంటే కాదు, సరైన భక్తి. సరైన భక్తి అనంటే
పాప క్షమాపణకు మార్గం చూపించిందే, అది సరైన భక్తి. హల్లెలూయా. ఏదైనా భక్తే కదా బ్రదరు, ఏదైనా భక్తే కదా అనంటే, భక్తి పేరట మన వాళ్ళు ఏదైనా చేస్తారు. భక్తి అనంటే దేవుడు, దైవ సాక్షాత్కారం అనంటే ఏ పని చేయడానికైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తెలుసా. కొంతమంది దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు అనంటే కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని అతి కిరాతకంగా రక్తబలి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కన్న బిడ్డల్ని దేవుని సాక్షాత్కారం అని చెప్తే పీక దప్పించి రక్తం ఒలికించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేశారు ఈ పని అని అంటే దైవ సాక్షాత్కారం కోసం. అర్థమైందా? పచ్చి శవాల్ని పీక్కు తినేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా అంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఆయన చెప్పాడు ఈ చర్య చేస్తే నేను నీకు ప్రత్యక్షమవుతాను అన్నాడు. అందుకని పచ్చి మాంసాన్ని కూడా తింటా, మనుష్య మాంసాన్ని కూడా తింటా. అర్థమైందా? కొంతమంది ఆ భక్తి పేరటే కాళ్ళు ఎట్టబెట్టి చేతులు ఎత్తబెట్టి చేతుల్ని కాళ్ళని ఎండగట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకురా నాయన ఈ చెయ్యి ఎట్నే పెట్టి ఇట్నే కనంటే దేవుడు నాకు సాక్షాత్కరిస్తానన్నాడు. ఈ చెయ్యి ఎండిపోయినా పర్వాలేదు, నాకు దైవ ప్రత్యక్షత కావాలి. అర్థమైందా? అంటే భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏ భక్తి పడితే ఆ భక్తి చేస్తే ముక్తికి వెళ్తామా? నువ్వు సరైన భక్తి చేయాలి. సరైన భక్తి అని అంటే నిన్ను ముక్తికి చేర్చగలిగిన భక్తి సరైంది. ఆ భక్తి మార్గం ఇంకేదో కాదు, ఒకే ఒక్కటి ఉన్నది ఈ సృష్టిలో, అది నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు అని చెప్పాడు ఆయన. నేనే అంటే ఇంక వేరే ఏ మార్గం లేదని, నేనే అని ఎందుకు అన్నాడు అనంటే మానవుని యొక్క జన్మ కర్మ పాపములకు ప్రతిగా, పాపానికి మానవుని యొక్క పాపమునకు ప్రతిగా ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి. ఇంకెవరన్నా చేశారా? ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తం చేశాడు. ఎలా అంటే మనుషులు చేతులతో చేసిన పాపాలకి యేసు ప్రభు చేతుల్లో మేకులు, కాళ్ళతో నడిచిన తప్పుడు పాపాలకు ప్రతిగా కాళ్ళకు మేకులు, తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రతిగా ఈ శిరమునకు ముండ్ల కిరీటం, ఈ దేహంతో చేసిన పాపిష్టి పనులకు ప్రతిగా పొలములోని నాగలిసాల వలె దున్నబడి రక్తం చిందించడం ద్వారా ఆయన పాపక్షమాపణ కలిగించాడు. యేసుగాక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రాయశ్చిత్తం జరగకపోతే డౌటే లేదు, ప్రతి మానవుడు నరకానికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథమే కాదు, ఇతర మత గ్రంథాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. మానవుని జీవితం మరణంతో అంతం కాదు, మరణం తర్వాత మరొక జీవితం ఉంది, ఇంకొక జీవితం ఉంది అనని ఖురాన్ చెప్పింది, బైబిల్ గ్రంథం చెప్పింది, హైందవ మత గ్రంథాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఇంకొక జీవితం ఉంది అనని. ఆ ఇంకొక జీవితం, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వగలిగింది మాత్రం ప్రభు అయిన యేసు ఒక్కడే. ఎందుకనంటే ఆ జీవితం కొరకే ఆయన ఈ భూమి మీద రక్తము చిందించి పాపక్షమాపణ కలిగించాడు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదు. యేసు ఒక్కడే రక్తం చిందించాడు. నేను గతంలో విగ్రహారాధికుణ్ణి. నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియక మునుపు నా తాత ముత్తాతలు నేర్పించిన భక్తి క్రమంలో ఒకవేళ ఏదైనా మొక్కుబడి చేసుకుంటే సదరు దేవాలయంలోనికి ఒక కోడిని కానీ ఒక గొర్రెను కానీ తీసుకెళ్ళినప్పుడు పీక దప్పించి రక్తం ఒలికించి దండం పెట్టి మొక్కి బయటికి రావడం నాకు తెలుసు. అయితే మన పాతకాలకు కోళ్ళ యొక్కయో గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగదు. మరి ఎలా అంటే తప్పు చేసిన వాడన్నా శిక్ష పొందాలి, లేదా వాని కన్న తండ్రి అయినా ఆ శిక్ష భరించాలి. అలాగా తప్పు చేసిన వాడే శిక్ష భరించాడు అనుకో, ఇక దేవుడు అనేటువంటి వాడికి చేతులెక్కి మొక్కాల్సిన అవసరం లేదు. ఎందుకు? నా తప్పులు నేనే మోస్తున్నాను, ఇంకెందుకు దండం పెట్టాలి కదా. దేవుడు అనేటువంటి వ్యక్తికి మనం ఎందుకు నమస్కరించాలో తెలుసా? మన పాపాలకు పరిహారం చూపుతాడు కాబట్టి. అలా చూపిన వాడు యేసుగాక ఇంకెవరూ లేరు. ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసుక్రీస్తు. సర్వదేహము గాయపరచబడి రక్తము చిందించాడు. కల్వరి శిలువలో మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిచ్చినట్లుగా మ్రాను మీద వేలాడదీయబడి, ఒక్కసారి ఆలోచించండి, ఈ చేతులు ఇలాగే చాచి ఉంచితే ఎంతసేపు ఉంటాం మనం? 5 నిమిషాలు, 10 నిమిషాలు.
కొన్ని గంటలు ఆయన సిలువలో చాచిన చేతులతో వేలాడదీయబడ్డాడు. అర్థమైందా? రక్తం అంతా ధారాపాతంగా చిందించి క్షమాపణ కలిగించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సమాధి గుండెను చీల్చి తిరిగి లేచాడు. అతి త్వరలో రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా భక్తే బ్రదర్ కదరా, నువ్వు నీ భక్తి నువ్వు చేయి, నా భక్తి నేను చేస్తాను. ఓకే, భక్తే కానీ ఏదో ఒక భక్తి చేయటం కాదు సరైన భక్తి. సరైన భక్తి నేను ఎందుకన్నానంటే పాప క్షమాపణ కలిగించాలి. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే భక్తి నిన్ను ముక్తికి చేర్చగలగాలి. ఆ భక్తి చేయి. ఆ భక్తి యేసులో కాక ఇంకెక్కడా లేదు. కాబట్టి ముక్తికి చేరాలేనంటే వెండి బంగారాలు ఏదో మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన నుంచి అదేదో ఆయన ఆశించలేదు, ఒక్కటే ఆశించాడు. తెలుసా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నీ రక్తమందు నా పాపాలు కడుగు అని నువ్వు ఆయనని విశ్వసిస్తే చాలు. బాప్తీసం పొందితే బాప్తీసం ద్వారా నీ జన్మ కర్మ పాపాలను కడిగివేసి నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ పాపమంతటిని కడిగి పవిత్రపరచుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కొంతమంది యేసుప్రభు దేవుడే కాదని అన్నట్ల అయితే ఇప్పుడే బాప్తీసం పొందను, తర్వాత వాయిదాలు వేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? రేపేం జరిగిద్దో నీకు తెలుసా? పోనీ ఇంకో గంటకేం జరిగిద్దో తెలుసా? తెలీదు. ఈ ఒంటి మీద ఉన్న చొక్కా కన్నా గ్యారంటీ ఉంది, మనం కాళ్ళకి వేసుకునే చెప్పుల కన్నా గ్యారంటీ ఉంది, మనం ఈ బాత్రూంలో వాడే జగ్గులకి బకెట్ల కన్నా గ్యారంటీ ఉంది. కానీ మనకు గ్యారంటీ లేదు. ఎందుకు? అటు గ్యారంటీ మనకు లేదు. ఇంకొక క్షణంలో ఏం జరిగిందో తెలీదు. 2 రోజుల కిందట ఒక న్యూస్ చూసారో లేదో టీవీలో, BMW కారు, పెద్ద ఖరీదైన కారు, కోట్ల రూపాయల కారు, ఆయన ప్రయాణమే వెళ్తున్నాడు. అర్థమైందా? టోల్ గేట్ దగ్గర సిమెంట్ ట్యాంకర్ అయినా హెవీ ట్యాంకరు, సిమెంట్ ట్యాంకర్, అది బోల్తా పడింది. ఎక్కడ పడింది? ఆయన మీద పడింది. ₹1 కోటి కన్నా ఎక్కువ ఉంటుంది కారు. ఆయన అనుకున్నాడా ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఈ ప్రయాణమే నాకు ఇంకా ఆఖరి ప్రయాణం, నా ₹1 కోటి మట్టి పాలైపోతాను అనుకున్నాడా? అనుకోలా. ఇంక నేను ఎప్పటికీ తిరిగి రాను, నా భార్య పిల్లల్ని నా ఇంటి వాళ్ళని ఇంక నేను ఎప్పటికీ చూడను అనుకున్నాడా? అనుకోలా. రోజు ప్రయాణమైనట్లనే సరదాగానే ఎప్పట్లాగే తన యాత్రను ప్రారంభించాడు. కానీ తిరిగి ఇంటికి జారలేదు, కానీ ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకానికి చేరుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఒక నరుని యాత్ర ముగించబడిద్దో తెలీదు. ఆ యాత్ర ముగించబడక మునిపే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకు రక్తం చిందించావు, నా పాపాన్ని కడుగు, నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో, ముక్తికి నన్ను చేర్చు అని నువ్వు అడగగలిగితే ఎంత పాపివైనా క్షమించి పరిశుద్ధపరిచి నిన్ను ముక్తికి చేర్చడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది సరి అయిన హృదయం. మనుషుల మెప్పు కోరేది, మనుషుల మెప్పు కోరి చేసే దేవుని పనైనా ఏ పనైనా అది సరైన హృదయం కాదు. దేవుని కొరకు చేయి, ఎవ్వరు మెచ్చుకోపల్లా, నా దేవుడు చూసి ఆయనను కనపరిస్తే చాలు అనుకో, కృప పొందుతావు. రెండవది ప్రార్థన కాదు, సరైన ప్రార్థన చేయి. కోపం పెట్టుకొని, పగబెట్టుకొని, కక్ష పెంచుకొని, లేదా ముసుగు వ్యవహారాలు కలిగి ఉండి నేను కూడా ప్రార్థన చేస్తా అంటే కుదరదు. సరి అయిన ప్రార్థన. మూడోది విశ్వాసం. కార్యం చేస్తున్నాడు అన్నయ్య, ఆయన గొప్పోడు, కార్యం చేస్తున్నాడు, అడిగినన్ని ఇస్తున్నాడు, గొప్పోడు అంటే విశ్వాసం కాదు. ఆ విశ్వాసం పరీక్షల గుండా నడిపించబడి నువ్వు అనుకున్నవి జరగకపోయినా ఆయన యందే విశ్వాసం ఉంచు, అది సరి అయిన విశ్వాసం. నాలుగోది భక్తి. ఏముంది అన్నయ్య, ఏదైనా భక్తేగా, నీది నువ్వు చేస్తున్నావు, నాది నేను చేస్తాను అంటే కుదరదు. భక్తి చెయ్యి, కానీ నిన్ను ముక్తికి చేర్చగలిగిన భక్తి చెయ్యి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించగలిగిన భక్తి చేయి, అది సరైంది. సరైన భక్తి చేయలేదనుకో ఈ భూమి మీద ఖచ్చితంగా పోయేది నరకానికి. సరే, సరైన భక్తి మార్గంలోనికి వచ్చావు కానీ రక్షణ పొందవు, ఆలస్యం చేస్తావు. యేసు ప్రభు దేవుడు నాన్నయ్య అయితే ఇప్పుడే కాదు అన్నావు, నష్టపోతావు. కాబట్టి 4 విషయాలు: సరి అయిన హృదయం, సరి అయిన ప్రార్థన, సరి అయిన విశ్వాసం, సరి అయిన భక్తి. వీటిని బట్టి మనం నడుచుకుందాం. ఆ త్రియేక దేవుడు మనందరికీ సహాయం చేసి కృప చూపునుగాక. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి కాలపు వేళ జీవం కలిగిన దేవుడు నిన్ను తన సన్నిధిలోనికి రానిచ్చాడు. ఇప్పటి వరకు తన గ్రంథంలో నుంచి అనేక సంగతులు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందులో ఒకటి సరి అయిన హృదయం. సోదరి సోదరుడా, ఒకసారి ఆలోచించు. ఇప్పటి వరకు దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు, దేవుని పని చేస్తూ ఉన్నావు, పని చెయ్యాలి అనుకుంటున్నావు. అయితే ఏం ఆశించి చేయాలనుకుంటున్నావు? మనుషుల మెప్ప, మనుషుల ఘనతన కాదు. మనుషుల మెప్పును కోరేది సరి అయిన హృదయం కాదనే లేఖనం సెలవిస్తోంది. కాబట్టి నువ్వు పరిచర్య చేయి, ప్రార్థన చేయి, ఏదైనా చేయి, కానీ నా దేవుడే నన్ను చూడాలి, నా దేవుడే నన్ను మెచ్చుకోవాలి అన్న హృదయంతో చేయి. అది సరి అయిన హృదయమట. కానీ గారడీ సీమోను, నేను మనుషుల మీద చేతులుంచుతాను, శక్తి కావాలి, మనుషులందరూ నన్ను కనపరచాలి, ఈ ఊరు నన్ను గుర్తించాలి, ఆ మనస్సుతో పరిశుద్ధాత్మను కోరాడు. కానీ అది సరైంది కాదు. సోదరి సోదరుడా, ఇప్పటి వరకు నువ్వు ఎలా కొనసాగో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి కాలపేళ ఒక సరైన తీర్మానం చేయి. అన్న, దేవుని మెప్పే నాకు కావాలి. మనుషులు ఎవరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నా పని ఆపను, నా ప్రార్థన ఆపను, నా పరిచర్య ఆపను, నేను ఆయన కొరకు కష్టపడతాను. ఒక తీర్మానం చేయి. రెండవది సరి అయిన ప్రార్థన. ఒకవేళ ఎవరి మీదైనా కోపంతో ఇక్కడికి వచ్చేవేమో, కొన్నిసార్లు నీ భర్త కావచ్చు, లేదా నీ భార్య కావచ్చు, లేదా నీ పిల్లలు కావచ్చు, నీ అత్తమామలు కావచ్చు, మిక్కటమైన కోపం కలిగి ఉన్నావు, కానీ ప్రార్థన చేస్తావు. భర్తతో అసమాధానం కలిగి ఉన్నావు, భార్యతో అసమాధానంగా ఉన్నావు, కానీ ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన సరైనది కాదు. నీ అర్పణమును విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తదుపరి వచ్చి అర్పణమును అర్పించు, దేవుడు గైకొంటాడన్నది లేఖనం. కానీ హృదయంలో పాపం పెట్టుకొని, పగబెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన బహుశా అది దేవుని సన్నిధికి చేరట్లేదేమో, అది సరైంది కాదేమో. ఇప్పుడైనా క్షమించి క్షమాపణను అడిగి పాపాన్ని తొలగించుకుని సరిగ్గా ప్రార్థన చేయి. నువ్వు కొద్ది నిమిషాలే ప్రార్థన చేయొచ్చు, ఆ ప్రార్థన ప్రభావంగా ఉంటుంది. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పి కన్నీళ్ళు విడిచాడంతే. దేవా, నేను యథార్థ హృదయుడని బ్రతికాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా. నేను మరణమైపోబోతున్నానయ్యా, ఈ రోగం నన్ను వేధిస్తుందయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనవా. చిన్న మాట దేవుని కదిలించింది. ఎందుకు తెలుసా? హిజ్కియా యథార్థవంతుడై ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు అసమాధానంగా ఉన్నావు, పగ పెంచుకొని ఉన్నావు, నెమ్మది లేని స్థితిలో ఉన్నావు. కానీ దేవుడు నా ప్రార్థన వినాలి అంటున్నావు. పాపం కలిగి ఉన్నావు, రహస్య జీవితంలో దేవ వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయి, కానీ దేవుడు ఎందుకోనన్నా నా ప్రార్థన వినట్లేదు అంటున్నావు. వినడు. ఎందుకంటే అడ్డుగోడలు నువ్వే సృష్టించుకున్నావు కనుక. ఈ రాత్రైనా అడ్డుగోడలను తొలగించమని అడుగు. తీసేస్తానయ్యా, నాకొద్దు, పగొద్దయ్యా, నేను క్షమిస్తానయ్యా అడుగు. తప్పక నీ ప్రార్థన ఆలకించబడుతుంది. భీకరమైన క్రియల చేత నా ప్రభు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. మూడవదిగా సరి అయిన విశ్వాసం. అవును, దేవుడు కార్యం చేశాడు, విశ్వసించు. బహుశా నీ విశ్వాసం ఇప్పుడు పరీక్షించబడుతుందేమో. శ్రమల్లో గుండా నిన్ను తీసుకెళ్ళాలనుకున్నాడేమో, అవమానాల గుండా నిన్ను నడిపిస్తున్నాడేమో, నిందలలో గుండా నిన్ను తీసుకెళ్తున్నాడేమో. నిందలను బట్టు, అవమానాలను బట్టు, కష్టాలను బట్టు, నీకు అనుమతించిన రోగాలను బట్టు ఒకవేళ నీ విశ్వాసం సన్నగిల్లిందేమో, లేదా నీ కంటికి కనబడుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి భయం గుప్పిట్లో బ్రతుకుతున్నావేమో. సోదరి, నీ విశ్వాసం పరీక్షించబడింది అంతే అంతే. కానీ ఆయన నీకు దూరం కాలేదు, నీకు సమీపంగా ఉన్నాడు. సోదరుడా, నీ విశ్వాసం పరీక్షించబడిందంతే, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. తల్లి విడిచిన, తండ్రి మరచిన, మరువని, విడువని, ఎడబాయని దేవుడు నీవు ఆశ్రయించినటువంటి యేసు. కాబట్టి
విశ్వాసం ఒకవేళ పరీక్షకు గురైందేమో, సరైన విశ్వాసం కలిగి ఉండు. అయ్యా, నువ్వు ఎంత పరీక్షించినా నిన్ను మాత్రం వదలను, నిన్ను మాత్రం వదలను. నువ్వు నన్ను కొట్టినా సరే నేను మాత్రం నేను విడవనయ్యా. అది సరైన విశ్వాసం. ఆఖరిగా సరైన భక్తి. భారతదేశంలో భక్తి చాలా ఉంది, కానీ ముక్తికి చేర్చే భక్తిలో కొందరే ఉన్నారు. పాప క్షమాపణ కలిగించినటువంటి మార్గంలో కొందరే ఉన్నారు. ఆ భక్తి మాత్రమే మరణానంతరం వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సోదరి సోదరుడా, ఇంకా నువ్వు ఒకవేళ సరైన భక్తి క్రమంలో లేవేమో, పాప క్షమాపణ పొందలేదేమో, బాప్తిస్మపు అనుభవం ద్వారా ఆయన బిడ్డగా మార్చబడలేదేమో, ఈరోజు దేవుడు నీకు ఒక తరుణం ఇస్తున్నాడు. ఇంకొక గంటకు ఏం జరిగిందో తెలియదు, రేపేం జరిగిందో నీ జీవితంలో తెలియదు. కాబట్టి ఈరోజే ఒక సరైన తీర్మానం చేయి. యేసే దేవుడిని గుర్తెరిగావు, మరి ఇంకెందుకు ఆలస్యం? పాప క్షమాపణ పొందటానికి, బాప్తిసం పొందడానికి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నేడే రక్షణ దినం. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నా పాపాన్ని కడగండి, నా హృదయాన్ని రాజుగా ఎలుబడి చేయండి. నేను నీ దాసునిగా, దాసురాలిగా బ్రతుకుతాను, నా హృదయాన్ని ఏలండి అని అడుగు. తప్పకుండా నిన్ను పరిపాలిస్తాడు నా యేసు. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారం కలిగినటువంటి మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాలపు వేళ నీ సన్నిధిలో ఆశ కలిగి నీ వాకుల కొరకు మేము కనిపెట్టిన వేళ మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలను వచ్చి నీ బిడ్డ నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో, ఏ గుండె మాటన ఏ వేదన ఉన్నదో మాకు తెలియదు నాయన. మేము ముఖములను మాత్రమే చూస్తాం. నీవు హృదయాలు అంతరంగాలు ఎరిగిన దేవుడవు నాయన. కనుక నీ బిడ్డలు ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నా, కొండ వలె సమస్యలు కనబడుతూ ఉన్నా, మంచు వలె యేసుక్రీస్తు నామములో విడగొట్టబడునుగాక. నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి, వ్యాధి బాధల నుంచి తప్పించండి, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్య నుంచి తప్పించండి, గర్భఫలం నుండి దీవెన కలిగించండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలము చేయండి, వివాహ విషయాలు మీరు జోక్యం చేసుకోనండి, కోర్టు వివాదాలు, భూ వివాదాలు, స్థల వివాదాలలో మీరు న్యాయము తీర్చండి. మార్పునంతా నీ కుటుంబ సభ్యుల చేత విసికి వేశారంటే నీ బిడ్డల జీవితంలో నేనున్నానని ధైర్యం ఇచ్చి, వారు ఎవరి కొరకు అంగలార్చారో, కన్నీరు వీర్చారో, వారి మార్పును నీ బిడ్డలు కళ్ళారా చూడగలిగినట్లుగా సహాయం చేయండి. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో ఇంకా ఆశ కలిగి ఉన్నారో, నీ సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తున్నారో, నీ మీద ఆశ పెట్టుకున్నారో, ఆ కార్యములన్నీ యేసుక్రీస్తు నామములో సఫలమవునుగాక. నీ స్థానికంగా పరిచర్య చేస్తుంటే నీ దాసుని కొరకు, దాసురాలి కొరకు కృతజ్ఞతలు నాయన. సహకరిస్తున్న పరిచారకుల కొరకు, విశ్వాసుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దినదినాభివృద్ధి చెందునుగాక. అంత్య దినములలో మేమున్నాము గనక, అంత్య దినములలో ప్రభువా ఒక జ్యోతి వలె ఈ సత్తెనపల్లి ప్రాంతంలో ఒక జ్యోతి వలె ఈ సంఘము నీ మహిమ కొరకు మండునుగాక. వెలుగు ఎద్దకు పురుగులు ఆకర్షించబడినట్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా నీ సన్నిధిలోనికి వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడుదురుగాక. రండి, మనందరము యెహోవా సన్నిధిని నమస్కారము చేయుదము అన్న లేఖనము నెరవేరునుగాక. కృప చూపించండి. రక్షించబడి విశ్వాసులుగా, పరిచారకులుగా కొనసాగుతున్న బిడ్డల్లో ఆత్మల కొరకైన భారాన్ని మీరు ముట్టించి అనేకులను గెలవాలి. ఎవడు అనేకులను ఆయన తట్టు త్రిప్పును వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశించుదురు అన్నటువంటి లేఖను నీ బిడ్డలకు నెరవేరినట్లుగా సహాయం చేసి, మీ దాసులు ఎక్కడెక్కడ సేవా పరిచయం జరిగిస్తున్నారు అన్ని చోట్ల కూడా సేవ ఫలభరితంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మీ దాసునికి సహకారులుగా నుండి సహసేవకుల కొరకై కృతజ్ఞతలు నాయన. వారిని సైతం దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముందు జరగబోతున్న 3 కూడికలను కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి.
ప్రార్థనా సహాయం కోరిన వాళ్ళు దైవజనులు మన మధ్యలో ఉంటారు. మీ మధ్యకు వస్తాం. ప్రార్థనా సహాయం దైవజనుల ద్వారా ప్రార్థనా సహాయం కోరిన వారు ముందుకు వచ్చేస్తే ప్రార్థన చేస్తారు దైవజనులు. నీ వశములో నన్ను నిలిపి నాలో నా చేరి నా హృదయమేలి నన్ను వాడుకొను నా యేసయ్యా. నాలో నా చేరి నా హృదయమేలి నన్ను వాడుకొను నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లు